నౌ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ గురించి నేర్చుకుందాం. సో మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ డిటర్మినెంట్స్ అనే చాప్టర్ నేర్చుకోవాలి అంటే కనుక అందులో సమ్స్ మనం చెయ్యాలి అంటే కనుక కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ మీరు నేర్చుకుంటే కనుక ఈ డిటర్మినెంట్స్లో ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇందులో ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఏ ట్రాన్స్పోజ్. అంటే మనం ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే దట్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి. నెక్స్ట్ దాని డిటర్మినెంట్ ఫైండ్ చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఈ ఏ యొక్క ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది సేమ్, అంటే ఇది సేమ్. సో బోత్ ఆర్ సేమ్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కండిషన్ ఇన్ డిటర్మినెంట్స్. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ రో ఆర్ కాలమ్ of a square matrix is 0, then the determinant of that matrix is 0. Okay, so every element of a row or column, row తీసుకోండి అదర్వైజ్ కాలమ్ తీసుకోండి. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక రో తీసుకోండి, లేదనుకుంటే ఒక కాలం తీసుకోండి. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ రోలో కానీ కాలంలో కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 0 అయితే దెన్ దట్ డిటర్మినెంట్ ఈజ్ 0. అంటే మనం ఇంకా చేయక్కర్లేదు, డైరెక్ట్గా దాని డిటర్మినెంట్ అనేది 0 అని చెప్పి ఈక్వల్ టు రాసేయచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకోనుకోండి 0 0 0. చూడండి, ఫస్ట్ రో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ 0, అదర్వైజ్ ఈ కాలం ఎలిమెంట్స్ కూడా 0 తీసుకోవచ్చు, 0 0 కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. అంటే దీని డిటర్మినెంట్ కట్టామనుకోండి దాని వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, the sign of the determinant of a square matrix changes if 2 rows are columns. 2 rows తీసుకోండి, అదర్వైజ్ 2 columns తీసుకోండి. in the matrix are interchanged. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేంజ్ చేస్తారు. సైన్ అంటే ఏంటంటే డిటర్మినెంట్లో ఉన్నప్పుడు ఒక సైన్ చేంజ్ అవుతుంది. సైన్ అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్. అంటే ప్లస్ అనేది మైనస్లోకి వెళ్ళింది అనుకోండి, ఎప్పుడు వెళ్తుందంటే ఇఫ్ ఎనీ 2 rows ఆర్ కాలమ్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఏవైనా 2 rows కానీ 2 columns కానీ మనం ఇంటర్చేంజ్ అయితే కనుక దాని అంటే సైన్ అనేది మారుతుంది. ఫర్ సపోజ్ ఇఫ్ ఏ ఈక్వల్ టు A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఓకే, ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎనీ 2 rows, నేను ఫస్ట్ ఇక్కడ 2 rows తీసుకోవచ్చు, అదర్వైజ్ కాలం తీసుకోవచ్చు. మనం రోస్ తీసుకుని చెప్తున్నాను. ఇవి 2 rows. ఓకే, ఈ 2 rows నేను ఇది ఇటు ఈ అంటే సెకండ్ రో అనేది ఫస్ట్ రోకి వెళ్తుంది, ఫస్ట్ రో అనేది సెకండ్ రోకి వెళ్తుంది. అలా వచ్చినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. అంటే ప్లస్ అలా మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ A2 B2 C2ని ఫస్ట్ రోలు రాసా, A2 B2 C2. A1 B1 C1ని ఫస్ట్ రోని సెకండ్ రోలో రాసాము. చూడండి, ఇట్లా రాసాం. నెక్స్ట్ థర్డ్ రో అనేది యాజ్ టీజ్గా వేసుకున్నాం. ఇలా ఎప్పుడైతే అంటే ఏంటి, నీకు ఈ 2 rows అనేవి ఇంటర్చేంజ్ చేయండి, జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి. అలా చేంజ్ అయినప్పుడు మనకి సైన్ అనేది చేంజ్ అవుతుంది, కాబట్టి నెగిటివ్ సైన్ బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇఫ్ 2 rows ఆర్ కాలమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటికల్, ది వాల్యూ ఆఫ్ ది డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ 0. ఓకే, అంటే ఏంటంటే ఈ 2 rows ఆర్ 2 columns ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్లో 2 rows కానీ 2 columns కానీ మనకి ఐడెంటికల్ అంటే ఏంటి, ఈక్వల్ ఎలిమెంట్స్ ఒకే రకంగా ఉండాలి. ఐడెంటికల్ మీన్స్ ఒకే రకంగా ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ద వాల్యూ ఆఫ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకోండి, A1 B1 C1, ఇది ఫస్ట్ రో. నెక్స్ట్ చూడండి, A1 B1 C1 సేమ్, అంటే ఫస్ట్ రో సెకండ్ రో సేమ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ A2 B2 C2, అది థర్డ్ రో. సో ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్స్ అనేవి 0 అయిపోతుంది. మీరు ఆల్రెడీ డిటర్మినెంట్స్ మీరు దీనికి డిటర్మినెంట్ వేసి చూడండి, మ్యాక్సిమం 0నే వస్తుంది. కాబట్టి మనకి అంటే 2 rows ఆర్ 2 columns అనేవి ఐడెంటికల్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ 2 rows ఆర్ 2 columns అనేవి ఐడెంటికల్, ఒకే విధంగా సేమ్ రోస్ ఉంటే కనుక దాని యొక్క డిటర్మినెంట్ అనేది 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రో ఆర్ ఏ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ మల్టిపుల్డ్ బై ఏ నెంబర్ k, then the values of the determinant of the matrix obtained
ఈజ్ కే టైమ్స్ ది డిటర్మినెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ రో ఆర్ కాలం, ఒక రోని కానీ కాలం యొక్క ఎలిమెంట్స్ని కే అనే ఒక ఎలిమెంట్తో మల్టిపుల్ కే అంటే ఏంటంటే ఎనీ ఎలిమెంట్ ఒక నెంబర్ తీసుకోవచ్చు, దట్ ఈజ్ నెంబర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం కాబట్టి కే అని చెప్పి డినోట్ చేసుకుంటున్నాము. మనకి మామూలుగా మ్యాట్రిక్స్లో ప్రాబ్లమ్స్లో అయితే కనుక 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 వాట్ ఎవర్. ఓకే, ఇక్కడ మనకి డెఫినేషన్ చెప్పుకుంటున్నాం కాబట్టి కే అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాం. ఈ కే అనే నెంబర్తో మ్యాట్రిక్స్ యొక్క ఒక రోని కానీ కాలంని కానీ మల్టిపుల్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ వచ్చే అంటే దాని యొక్క డిటర్మినెంట్ అనేది ఎంత వస్తుంది, కే టైమ్స్ ది డిటర్మినెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈక్వల్ టు A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను కే అనే ఎలిమెంట్తో మల్టిపుల్ చేస్తా. రో అవ్వచ్చు, కాలం అవ్వచ్చు. నేను కాలం తీసుకున్నా సపోజ్ ఈ కాలంని కేతో మల్టిపుల్ చేస్తా. ఓకే, ఈ డిటర్మినెంట్స్లో అయితే కనుక మనం ఏదైనా ఒక నెంబర్తో మల్టిపుల్ చేసినప్పుడు మల్టిపుల్ చేస్తే ఒక రోని కానీ ఒక కాలంని కానీ చేసుకోవచ్చు. మామూలు మ్యాట్రిక్స్లో అయితే మల్టిప్లికేషన్ అంటే మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ని ఒక నెంబర్తో మల్టిపుల్ చేయొచ్చు. కానీ డిటర్మినెంట్స్కి మామూలు మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఉంది. సో డిటర్మినెంట్లో మల్టిపుల్ చేసుకోవాలంటే ఓన్లీ 1 రోని కానీ 1 కాలంతో కానీ మల్టిపుల్ చేయాలి. సో ఇప్పుడు కే అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాము. ఈ కే అనే ఎలిమెంట్ ఈ మ్యాట్రిక్స్ని మల్టిపుల్ చేసుకోండి డిటర్మినెంట్స్ కాబట్టి. అప్పుడు ఒక కాలం తీసుకోవాలి, లేదనుకుంటే ఒక రోనే తీసుకోవాలి. నేను ఇప్పుడు కాలం తీసుకున్నాను. సో కేఏ అంటే ఏంటంటే KA1 KA2 KA3 ఒక కాలంని తీసుకున్నాం. ఇక్కడ ఏమనుకున్నాం, ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రో ఆర్ ఏ కాలం ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ మల్టిపుల్డ్ బై ఏ నెంబర్ కే అన్నాం. అందుకని ఒక కాలం తీసుకుని, లేకపోతే మీరు రో అన్న తీసుకోవచ్చు, వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ కడుతున్నప్పుడు ఎలా వస్తుందంటే కే టైమ్స్, అంటే కే అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి కే ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వస్తుంది. సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఇస్తున్నాం కదా, ఇలా మనం చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుంది. దీన్నే మనం ఏదైనా ఒక డిటర్మినెంట్స్లో ఒక మ్యాట్రిక్స్ని కే అనే ఎలిమెంట్ కానీ నెంబర్తో మల్టిపుల్ చేసినప్పుడు ఎంత నెంబర్తో మల్టిపుల్ చేసామో అంత నెంబరు ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వస్తుంది. కాబట్టి దీనికి డెఫినేషన్ అనమాట. ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ 6th ప్రాపర్టీ. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ రో ఆర్ ఏ కాలమ్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 numbers, then its determinant can be expressed as the sum of the determinant of the 2 square matrices. ఓకే, సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే కనుక దాంట్లో ఇఫ్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది 2 numbers, స్క్వేర్ మ్యాట్రిక్స్లో మనకి ఏంటంటే 2 numbers-తో సమ్ అయ్యి ఉంటుంది అనుకుందాము. ఒక రో అవ్వచ్చు, కాలం అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నాగా రో ఆర్ కాలం అనుకున్నాం. దెన్ ఇట్స్ డిటర్మినెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్ ఆఫ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ ది 2 square matrices. ఎప్పుడైతే ఒక కాలం కానీ ఒక రోలో కానీ 2 elements అనేవి యాడ్ అయ్యి ఉన్నాయో, అంటే సమ్ అయ్యేది, SUM సమ్ అంటే యాడిషన్ అనమాట, యాడ్ అయ్యి ఉన్నాయో అప్పుడు మనం ఎలా చేయాలి, దాన్ని డివైడ్ చేసి its determinant can be expressed as the sum of the determinants of the 2 square matrices. సో మనము ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చాడో ఆ మ్యాట్రిక్స్ని టూ మ్యాట్రిక్స్ విడగొట్టి దానికి డిటర్మినెంట్ కట్టాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈక్వల్ టు A1 + X1, A2 + X2, A3 + X3, B1 B2 B3, C1 C2 C3. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇక్కడ రో ఆర్ కాలం అంటే నేను కాలంలో ఇంకొక 2 elements అంటే 2 numbers-తో ఎడిషన్ అయ్యి ఉంది. చూడండి, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, ఇదొక నెంబర్, అలా 2 numbers ఎడిషన్ అయ్యి ఉంది. కాబట్టి మనం దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఈ కాలంలో వేసుకోవాలి. A1 A2 A3, B1 B2 B3, C1 C2 C3 ఇలా వేయండి. ఓకే, మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ వేయండి. నెక్స్ట్ ఎలా ఉంది, X1తో యాడ్ చేయండి కాబట్టి X1 X2 X3 యాడ్ అయింది కాబట్టి X1 X2 X3. ఓకే, రిమైనింగ్ 2 columns యాజ్ ఇట్ ఈజ్గా వేయాలి. సో దీనికి మీనింగ్ ఏంటంటే ఇలా ఎగ్జాంపుల్లా మనం చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. సో మీకు ఈ ప్రాపర్టీస్ నేర్చుకున్నారు అనుకుంటే కనుక మ్యాక్సిమం డిటర్మినెంట్స్ ప్రాబ్లంలో అనేవి ఈజీగా చేయవచ్చు.